నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 22, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 22 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 23 నిమిషములకు. ఈరోజు తిథి అష్టమి తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మూలా నక్షత్రము తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషముల వరకు. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 1 గంట 40 నిమిషముల నుండి తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాల సమయము ఉదయం 9 గంటల 22 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 34 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8 గంటల 37 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 20 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము 11 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి యొక్క పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారు ప్రొఫెషనల్ లైఫ్లో అంటే మీ పనిచేసే స్థానంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు, ఒక ఐడెంటిటీని మీరు ఈరోజు పొందబోతున్నారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెడితే కనుక అంటే ఈరోజు మీరు ఏ పెట్టుబడులు పెట్టినా అది ఉత్తరోత్తర విశేషమైన లాభాలు, మీకు తెలియనన్ని లాభాలు, మీరు ఊహించని లాభాలు దొరికే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం కానీ చేసేసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఉత్తరోత్తర మంచి లాభాలు పొందుతారు. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మెరుగైన సమయాన్ని మీరు గడుపుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు ఏవైనా గతంలో మీరు చేయాలని నిర్ణయం తీసుకుని డబ్బులు అందలేని పరిస్థితి ఉంటే కనుక ఈరోజు మీకు ఆ డబ్బులు సమయానికి అందే అవకాశం గోచరిస్తోంది. తరువాత కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే, పెద్దగా ఏమీ లేవు. దానికోసం చింతపడాల్సిన పని లేదు. అయితే మీకు చెప్పదగిన దైవారాధన రవి స్తోత్రము అంటే ఆదిత్య హృదయము, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం కానీ, లేదా అంటే ఆదిత్య హృదయం వినడం కానీ, లేదా స్వామివారి ఆలయ దర్శనం కానీ, అంటే నవగ్రహాలయంలో సూర్యుడిని దర్శించుకుని ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు అక్కడ చెప్పుకున్నా పర్వాలేదు, మీ గృహంలో చెప్పుకున్నా కానీ మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈరోజు మీరు కాషాయ రంగు కానీ, గోల్డ్ కలర్ రంగు కానీ ధరించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, లేదా కీలకమైన పని చేయాలన్నా కానీ ఆ ప్రయత్నం చేసుకోండి. శుభాన్ని కలగజేస్తాయి. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీ పనుల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. కొన్ని కొన్ని ప్రమాదాలు జరగడము, కొంతమందికి ఉద్యోగాలు పోవడము, కొంతమంది దాడుల్లో ఇరుక్కోవడము, మీరు గతంలో చేసిన తప్పిదాలు ఈరోజు బయటపడడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు ఈరోజు తీసుకోవాలి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీరు ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, కొత్తగా వ్యాపారంలో ప్రవేశించాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు కాబట్టి ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న ఒత్తిడులు, మానసిక అశాంతి, గొడవలు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మాటను చాలా జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం ఈ ఒక్కరోజు చేసుకోండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొంత అలసట, నీరసము, రక్తహీనత, కొన్ని కొన్ని ఈ రోజే మీకు తెలియని రుగ్మతలు కానీ, సమస్యలు కానీ, అనారోగ్యానికి సంబంధించినటువంటి వార్తలు మీకు ఈ రోజే బయటపడతాయి. గతం నుంచి మీకు బానే ఉన్నాను అని అనుకుంటారు. కానీ ఈ రోజు మీకు ఆకస్మికంగా బాగోకలేకపోవడం కానీ, మీకు తెలియని సమస్యలు ఈ రోజు బయటపడడం కానీ జరిగే అవకాశం ఉంది. కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతిని తప్పనిసరిగా పూజించండి. మీకు ఏదైనా ఆటంకం ఉన్న కోరిక కానీ, లేదంటే సమస్య కానీ ఉంటే స్వామివారికి చెప్పుకుని 5 గరికమాలను సమర్పించుకోండి. ఈరోజు ధరించవలసిన వస్త్రము ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి కీలకమైన పని కానీ, కీలకమైన నిర్ణయం కానీ తప్పనిసరిగా తీసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి.
ఈ తులారాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పనుల్లో విజయవంతమవుతారు. కార్యానుకూలత ఉంది. అప్రయత్నంగా మీ కార్యాలను సఫలం చేసుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి, అగ్రిమెంట్లు రాసుకోవడానికి, వ్యాపార విస్తరణకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో కలహాలు తగ్గి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడబోతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక సమస్యలు గతంలో లేనివి ఇప్పుడు కనిపించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు మీరు లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం కానీ, లేదు అంటే కనుక లక్ష్మీ అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి పూజ చేసుకున్నా, లేదా గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు విజయాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ధనానికి సంబంధించిన అడ్డంకులు ఏవైనా ఉంటే కనుక అవి కూడా తీరిపోయే పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు కార్యాచరణలో కొన్ని గతంలో మీకు అడ్డంకులు ఉండడం కానీ, మిమ్మల్ని గుర్తించలేని పరిస్థితి కానీ, మీకు ఏదైనా ఆగిపోయిన ఏరియర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ప్యాకేజ్ కానీ ఏవైనా ఆగిపోయిన ఉంటే కనుక అవి ఈ సమయంలో తిరిగి మళ్ళా మీకు వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. శుభవార్తలు వింటారు. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకోవాలన్నా, ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ఈ రోజుని అస్సలు మిస్ చేసుకోకండి. చాలా శుభప్రదమైన రోజు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గతంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబం సంతోషంగా ఉంటుంది. గతంలో మాట పట్టింపులు ఉండడం కానీ, ఏదైనా విడిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ రోజు అవి సమసిపోయి సానుకూలమైన వాతావరణం మీ కుటుంబంలో కనబడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి హనుమాన్ చాలీసా అనేది చదవడము ఆలయంలో కానీ, లేదా మీ గృహంలో కానీ చదువుకున్నట్టయితే మీకు తెలియని గ్రహదోషాలు కానీ, లేదా అంటే నరదృష్టులు కానీ పోయే అవకాశం కనబడుతోంది. తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీరు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ, కాషాయ రంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక చేసుకున్నట్టయితే విజయవంతంగా మీ కార్యాలు పూర్తయ్యే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.